అందుకనే మీరు చూస్తే 2004లో నేను ఓడిపోతే ఇజ్రాయెల్ టెక్నాలజీని మూసేస్తే కడాన ప్రధానమంత్రి ప్రస్తుతం మోడీ గారు గుజరాత్ తీసుకుపోయారు. గుజరాత్ లో బ్రహ్మాండంగా అమలు చేశారు కానీ మన రాష్ట్రంలో అమలు చేసుకోలేకపోయాం. అందుకనే ఈ రోజు చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే అందరి నీవా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చేటి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. 5 ఏళ్లకు మునుపు 9 సంవత్సరాలకు 2014 కంటే ముందు అందరి నీవా పైన సీత కన్నేస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఎన్టీ రామారావు ప్రారంభించిన అందరి నీవా పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు పోయా. రాత్రింబగుళ్ళు పరిగెత్తిచ్చా. కడాని ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చా. నేనే వీకోటికి కోతలు వచ్చి నీళ్లన్నీ కూడా తీసుకొచ్చి వదిలిపెట్టా. నేను అడుగుతున్నా, 87% పనులు పూర్తయినాయి. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. 13% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎందుకు కుప్పం అంటే మీకు శీతకన్నం, ఎందుకు నిర్లక్ష్యం? నేను ఆ రోజు చెప్పాను, ప్రజలంతా ముఖ్యం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తారని మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను కుప్పానికంటే ముందు పులివెందులకు నీళ్లు ఇస్తే ఈరోజు నీకు బాధ్యత లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఇక్కడ నాయకులకు సవాలు విసురుతున్నా. ఎందుకు ఈ నిర్లక్ష్యమని, ఎవరి పాపం అని అడుగుతున్నా. అది గాని 13% పూర్తి చేసుంటే ఈరోజు నీళ్లు వచ్చుంటే, ఈరోజు మీరు చూస్తున్నారు పాలర్లో 35 చెక్ డ్యాములు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఉండుంటే ఆ నీళ్లు కూడా వస్తే ఎక్కడికక్కడ చెరువులన్నిటికీ నీళ్లు పెట్టి చెక్ డ్యాములు ఫుల్ గా పెట్టి ఎక్కడ కూడా 100 అడుగుల కంటే కిందన భూగర్భ జలాలు దిగకుండా చేసి మిమ్మల్ని కాపాడే బాధ్యత తీసుకునేవాళ్ళం. నీటి సమస్య లేకుండా కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా కరువు అనే మాట లేకుండా చేయాలని నేను ముందుకు పోతే దానిపైన సీతకన్నేసి నేను అడుగుతున్నా, ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి. ఎందుకు వస్తాడు? మన మీద ప్రేమగా తమిళ్లు, మన గ్రెనైట్ మీద ప్రేమ. ఇక్కడ గ్రెనైట్ గన్లు ఉన్నాయి, అందులో లెక్కలున్నాయి. ఆ లెక్కలు తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటిల్ తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి. ఎంత దుర్మార్గం అంటే నేను ఒకటే విషయం అడుగుతున్నా. ఈ